మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే 4వ తారీఖు మే నెల 2025 నుండి 10వ తారీఖు 5వ నెల 2025 వరకు, అంటే ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది గోచార ఫలితాలు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మేష రాశి వారికి ఏ విధంగా ఉంటుందో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి జన్మల్లోనే రవి సంచారం జరుగుతున్నది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో 4, 5, 6 తారీఖులు అంటే 3 రోజుల పాటు సంచారం జరుగుతున్నది. ఇక మేషంలో 7, 8, 9, 10 ఈ రోజు 4 రోజుల పాటు మేషంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. ఇక ద్వితీయంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక చతుర్థంలో కుజుని యొక్క సంచారము, షష్టమ స్థానంలో కేతు సంచారము, వ్యయస్థానంలో శుక్ర, రాహు, శని, బుధ జరుగుతోంది. మనం చెప్పుకోవడం జరిగింది. 4, 5, 6 తారీఖుల్లో సంచారం అక్కడ చేస్తున్నారు. ఇక్కడ మేషంలో మాత్రం 7, 8, 9, 10 తారీఖుల్లో సంచారం చేస్తున్నారని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేషంలో రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కాబట్టి ఇక్కడ జన్మల్లో రవి చేసే పని ఏంటంటే కొంచెం ఆరోగ్యరీత్యా, అంటే శరీరానికి సంబంధించినటువంటి తనుభావం కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది, పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థలం, వ్యాపార స్థలాల్లో కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి రవి యొక్క సంచారం వల్ల. ఇక బుధుని యొక్క సంచారం మనం చెప్పుకున్నాము. వ్యయస్థానంలో ఒక 3 రోజులు అంటే 4, 5, 6 తారీఖులు వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారము ధన వ్యయము, ఆదాయం తగ్గడము, బుద్ధి వికసించకపోవటము, సరియైన విధంగా బుద్ధి పనిచేయకపోవటము, ఇట్లాంటివన్నీ ఏ స్థానంలో ఒక 3 రోజులు జరిగితే, ఇక జన్మల్లోకి వచ్చాక మాత్రం ఆయన జన్మల్లో కూడా సుఫలితాలు అయితే ఏమి ఇవ్వజాలడు. ఇంచుమించుగా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. బుద్ధి సరిగా పనిచేయకపోవటము, కొంచెం శారీరకమైనటువంటి ఇబ్బందులు, కొంచెం చికాకులు, పరాకులు, ఇటువంటివన్నీ కల్పిస్తూ ఉంటాడు. బుధుడు వ్యయ జన్మస్థానాల్లో సంచరించే కాలంలో మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. గురు యొక్క సంచారము ద్వితీయ స్థానంలో ధన విషయంలో మనకి చాలా ఆయన సహకరిస్తాడు. అంటే మీకు ధనానికి లోటు రాకుండా చూస్తాడు ఈ వారం రోజులు. అట్లాగే మాట కూడా చాలా చక్కటి సౌమ్యంగా ఉండే విధంగా మనం మాట్లాడతాము. అదంతా గురుగ్రహ యొక్క ప్రభావం వల్ల. అట్లాగే కుటుంబంలో కూడా అంటే భార్య, పిల్లలు ఇత్యాదులందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉన్నది. వారు కూడా మీ మాటకి సహకరిస్తూ ఉంటారు. మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ గురుగ్రహ యొక్క ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడేటువంటి విషయం ఉన్నది. అట్లాగే విద్య విషయంలో వెనకబడేటువంటి అవకాశం ఉన్నది పిల్లలకు. అలాగే భూమి, గృహము ఇత్యాదులన్నిటి వాసం ఇట్లాంటివన్నిటి విషయాల్లో అన్నీ ఉంటాయి. కానీ ఏదో విధంగా కొంచెం మొరాయిస్తూ ఉంటాయి, ముందుకు వెళ్ళనివ్వదు. మీరింటికి ఏదో రిపేర్ చేయించాలనుకున్నారు, ఎక్కడో ఏదో పోయింది, అది ఈ వారంలో చేయించడం కుదరదు. లేకపోతే ఇల్లు, భూమో ఏదో కొనాలనుకున్నా మీకు సహకారం ఉండదు. అలాగే అమ్మాలనుకున్నా కూడా అమ్మలేరు మీరు. ఎందుకంటే కుజుడి యొక్క ప్రభావం చతుర్థంలో ఉన్న కారణంగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు కుజు భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కేతువు షష్టమ స్థానంలో మంచి శుభఫలితమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ శుభ ఫలితాలు ఇవ్వడం కారణంగా ఇక్కడ మనకు వచ్చేటువంటి ఏ విధమైన శుభాలు కలగజేస్తాడు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. దేని గురించైనా మీరు అప్పులు కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పు పుడుతుంది. లేదా ఇంతకుముందు మీరు చేసినటువంటి అప్పు ఏదైనా ఉంది, ఎందుకో డబ్బులు ఉంటున్నాయి కానీ తీర్చలేకపోతున్నాం,
ఈ వారంలో మీరు ఆ యొక్క రుణాన్ని కూడా తీర్చేసి అమ్మాయి హాయిగా ఉంది ప్రాణం అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో వచ్చేటువంటి అందరూ మీకు ఇప్పటివరకు కొంచెం శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు 6వ స్థానంలో సంచారం సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక వ్యయస్థానంలో మధ్యలో 6 నుంచి 12వ స్థానం వరకు మధ్యలో ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే వదిలేండి అది, ఎందుకంటే ఇది ఈ మనకి గోచార రీత్యా కాలసర్పదోషాలు అవన్నీ ఏమీ ఉండవు. కానీ నిజానికి ఏంటంటే ఇక్కడ మనకి రాహుకు కేతువుకు మధ్యనే గ్రహాలన్నీ కూడా బంధింపబడి ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇక్కడ వ్యయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం తీసుకుందాము. ఇక్కడ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారము 12వ స్థానంలో జరుగుతోంది. 12వ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉన్నది అంటే గోచార రీత్యా అది శుక్రగ్రహం మాత్రమే. ఇక్కడ ఏ విధమైన శుభ ఫలితాలు ఇస్తుంది అన్నట్టయితే ఖర్చులు తగ్గుతాయి. మోక్షానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అంటే దేవుణ్ణి పూజించటము ఇట్లాంటి వాటిలో మీరు కొంచెం దాన్ని తగినటువంటి శ్రద్ధలు తీసుకుంటూ ఉంటారు. అలాగే శత్రుభయం తగ్గుతుంది. మనోవిచారం తగ్గి మనసు అంతా ఉల్లాసంగా ఉంటుంది. అలాగే మంచి విదేశీయానానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా సుఫలితాలు ఇస్తాడు. అలాగే లలిత కళల్లో మీకు ఏదైనా అవకాశం ఉన్నట్టయితే అంటే ప్రవేశం ఉన్నట్టయితే లేదా ప్రావీణ్యం ఉన్నట్టయితే మీరు ఆయా కళల్లో అంటే సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్పం కావచ్చు, వీటిల్లో అంటే ఇవి కాకుండా ఇప్పుడు మనం చెప్పుకునే చాలా తక్కువ. ఇంకా పల్లెటూరులకు పోయినట్టయితే అక్కడ కూడా వివిధ రకాలైనటువంటి ఈ లలిత కళలన్నీ ఉంటూ ఉంటాయి అక్కడ. వాటిల్లో కానీ అది వృత్తిగా కానీ లేదా ప్రవృత్తిగా కానీ స్వీకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా శుక్రుడికి ఉచ్చస్థానం కూడా ఇది కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనకి ఈ టీవీ రంగంలోనూ ఈ సినిమా రంగంలోనూ లేదా వివిధ సోషల్ మీడియాలోనూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరికీ కూడా శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నాడు. ఇకపోతే శని భగవానుడు తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కొంచెం ఇది నిత్యంగా చెప్పాలి అంటే మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది 30వ తారీఖు నుండి, పోయినసారి 30 నుంచి కాబట్టి మార్చి 30 నుండి కాబట్టి ఏలినాటి శనిలో ఉన్నారు. శనితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయమే. ఇక్కడ ఏంటంటే డబ్బులు ఖర్చు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి భార్యా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కారాగార శిక్ష, ఎందుకంటే ఇది మనం చెప్పుకునేటటువంటివి రాశిగతమైన ఫలితాలు మాత్రమే, వ్యక్తిగతమైన ఫలితాలు కాదు. కాబట్టి ఈ రాశి కిందకి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇందులో పరమ దుర్మార్గులు ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఆ దుర్మార్గులు అనేటటువంటి వాళ్ళు కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం ఉండొచ్చు, కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉండొచ్చు, కొంతమందికి భార్యా నష్టం అంటే భార్య చనిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీకు ఒక్క విషయంలో మాత్రం సహకరిస్తారు. ఏంటంటే విదేశీ ప్రయాణానికి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి మాత్రం సహకరించేటువంటి అవకాశం ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పాలి అంటే అది కూడా లేదు. ఎందుకంటే భారతదేశంతో ప్రపంచంలో ఎక్కడో ఏదో మూల ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం కూడా యుద్ధ ప్రయత్నాల్లోనే ఉంది పాకిస్తాన్తో. కాబట్టి ఆ అవకాశాలు కూడా ఇప్పుడు దాని గురించి పట్టించుకునేటటువంటి వారు ఎవరో ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా కొంత నమ్మదగినటువంటి విషయంగా కాదు. ఇకపోతే రాహు కూడా వ్యయ స్థానంలోనే ఉన్నారు. రాహు అక్కడ ఉండటం వల్ల కూడా వ్యయ స్థానంలో సేమ్ శనీశ్వరుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో అవే ఫలితాలతో పాటుగా క్రిమికీటకాదులు, విషక్రిమికీటకాదులు అంటే దోమలు, బల్లెలు, బొద్దింకలు, తేళ్ళు, జర్రులు ఇత్యాది వలన కూడా కొంచెం మనకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే
కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటటువంటివి కూడా మనకు బాగా విజృంభిస్తూ ఉంటాయి. మనసు చెడు వైపుకి ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం ఉంటుంది. దానికి మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాహువు, శని ఎప్పుడైతే ఈ యొక్క వ్యయస్థానంలో, అంటే వ్యయస్థానంనే కాదు, వారిద్దరూ ఎక్కడ కలిసినా కూడా దాన్ని మామూలు జాతకంలో అయితే ఇవి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పని ఉండదండి గోచారంలో. కానీ దాన్ని శపిత యోగం అని అంటారు. వారిద్దరి కలయిక చాలా ప్రమాదకరంగా చూపిస్తూ ఉంటారు. కొంతమంది నా దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది క్లయింట్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ జాతకం ఇలాగే రాహువు ప్లస్ శని ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి జాతకాన్ని చూసి ఆ జాతకాన్ని అతనికి వెంటనే ఇచ్చేసి ఇంకెప్పుడు ఈ జాతకాన్ని నా దగ్గరికి పట్టురావద్దు బాబు, తీసుకురావద్దు అని చెప్పేసి అతనికి ఇచ్చేశారటండి. అతను భయపడిపోతున్నాడు. ఎందుకో చెప్పాలి కదా, ఈ యోగం బాగలేదు అని చెప్పాలి. కానీ ఇలాంటిది ఎప్పుడు తీసుకురాకని ఇచ్చేస్తే అది మర్యాద అయిన పనేనండి. అతను అసలు ఎంత భయపడిపోతున్నాడంటే నిజంగా ఏమైపోతుంది నేనేమైపోతాను, నా కొడుకు ఏమైపోతాడు, అదే ఈ జాతకం ఎవరిదైతే శపిత యోగం ఉందో ఆ పిల్లవాడు ఏమైపోతాడు, మేమేమైపోతాం తల్లిదండ్రులు అని చెప్పి ఎంత బాధపడిపోయాడండి. ఎక్కడెక్కడ తిరిగాడు, మొత్తం మీద మన దగ్గరికి వచ్చింది. ఇంకేం కంగారు పడక్కర్లేదు ఆయన, నీకు చెప్పినటువంటి ఆయన అంత పెద్ద జ్ఞాని కాదు. ఎందుకంటే ఇంకో 10 నిమిషాలు చచ్చిపోతాడు పేషెంట్ అన్నా కూడా డాక్టరు ఏదో వైద్యం చేస్తాడు, ఏం పర్వాలేదు అంటూనే ఉంటాడు. అంతే, అలాగే చేయాలి. దానికి చేసే వైద్యం చేయి. ఏమో భగవంతుడి దయ ఉంటే బతికి బట్ట కట్టవచ్చు, అలా ఉండాలే. కానీ ముందు వచ్చినటువంటి నీ దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వచ్చినటువంటి వాడిని భయభ్రాంతులను గురి చేసేసి అసలు ఏదో చెప్పాలి కదా, నువ్వు ఈ ప్రమాదం ఉంది, లేకపోతే ఇది చేసుకో అది చేసుకో అని చెప్పాలి. అది మానేసి ఇంకెప్పుడు ఈ జాతకం నా దగ్గర తీసుకురాకయ్యా అని చెప్పి మొహాన్ని పాడేస్తే అతను కంగారుకి నాకు కూడా కంగారు పుట్టింది. ఏమీ లేదు, అందులో శపిత యోగం ఉంది. ఆ రెండింటి గట్టిగా చెయ్యి, ఆ రాహు శనికి జపాలు గట్టిగా చెయ్యి, మృత్యుంజయం చెయ్యి, ఏమవుతుంది, ఏం కాదు. అలాగ అతను బట్టగట్టి ఊపిరి పీల్చుకున్న రోజులు 2-3 కేసులు ఉన్నాయి నా దగ్గర. అలా ఆ విధంగా ఇవన్నీ మనకి గోచారంలో ఏం కనపడవండి, జాతకంలో ఉంటాయి. అంచేత ఇప్పుడు దాని గురించి మీరు ప్రస్తావించక్కర్లేదు. కానీ సమయం వచ్చింది కాబట్టి మన జ్యోతిష్యులు అనేటటువంటి వాళ్ళు, నిష్ణాతులైనటువంటి వారు, ఇందులో వాళ్ళు ఆ విధమైనటువంటి పనులు చేసి ఈ జాతకాన్ని ఎప్పుడు తీసుకురాకు, నాకు అసలు నా గుమ్మ వెక్కకు అంత చెప్తే మరి పేషెంట్, ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ కూడా గుండాకి చచ్చిపోతాడు. ఇలాంటి పనులు మాత్రం చేయొద్దని నా ప్రార్థన, నా సూచన జాతకులందరికీ కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి వస్తున్నాయి. ఇది కేవలము రాశిగతమైన ఫలితాలు మాత్రమే. దీనికి మీరు ఏమీ కంగారు పడద్దు. అందులోకి మనం చెప్పుకునేవి వార ఫలితాలు, కన్ను మూసి తెరిచే లోపల అయిపోతుంది. అందుచేత మనం పెద్దవి జాతకరీత్యా దోషాలు ఉన్నటువంటివి, జాతకరీత్యా శుక్రుడికే దోషం ఉందనుకోండి 20,000 జపం చేయాలి, శనికి 19,000 చేయాలి. ఇట్లా పెద్ద వాటికి మనం చేద్దాం. కానీ ఈ చిన్న వాటికి మీరు అంతగా కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టేసి ఏమీ చేయాల్సిన పని లేదండి. మీరు కూడా మనం రోజు చెప్తున్నట్టుగా నవగ్రహ మంత్రాలు, బీజాక్షరాలు, శ్లోకాలు, గాయత్రి ఏదో ఒకటి చేసుకోండి, మీకు సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకోటి ఏంటంటే రేపు 10వ తారీఖున, అదే ఈ మే 10వ తారీఖున శని త్రయోదశి వస్తున్నది. ఆ శని త్రయోదశి కూడా ఈ శని యొక్క దుష్ప్రభావాల నుంచి మనం బయటపడడానికి చక్కటి అవకాశం. ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటము, లేకపోతే నువ్వుల నూనె దేవుడికి అభిషేకం చేయించడము, లేకపోతే నువ్వులు ఆయన పాదాల దగ్గర వేసి మీకు ఆర్థికంగా మనం ఆ బ్రాహ్మడికి కూడా 600, 700, 800 ఎంతో మరి తీసుకునేవాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. అలా ఇచ్చుకోలేని వాళ్ళు ఆ శనీశ్వరుడు పాదాల దగ్గర నువ్వులు వేసి చక్కగా ప్రార్థించండి. అట్ ది సేమ్ టైం అదే సందర్భంలో రాహు కూడా ఇన్ని మినువులు వేయండి పాదాల దగ్గర. అక్కడ రాసే ఉంటాయి శనీశ్వరుడు, రాహు, కేతు అని ఈ గ్రహాల పేర్లు రాసి ఉంటాయి. అక్కడ వేసి మీరు చక్కగా పూజ చేసుకోండి. ఆ దోషాలన్నీ దోషాల నుంచి బయటపడే అవకాశం చక్కగా ఉంది.